ఈరోజు మన జిల్లాలో మన పాలకొండ నియోజకవర్గంలో భామినికి మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు ఇంకొక 2 అవర్స్లో వస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు కార్యకర్తలందరూ తాలూకా ఆలోచనలకి, కార్యకర్తలకి మనోభావాలను గౌరవించి కార్యకర్తలతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు మీటింగ్ ఉంటుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ తాలూకా సమస్యలు ఏమైనా ఉన్నా వాళ్ళ మనోభావాలన్నీ కూడా చెప్పొచ్చు. ఇది కార్యకర్తలందరూ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఒక ప్రోగ్రాం. రేపు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భామిని ఇచ్చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ని మనందరం కూడా హృదయపూర్వకంగా సక్సెస్ చేయాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను. కాబట్టి ఆ ప్రోగ్రామ్ మనం అందరం కలిసి సక్సెస్ చేద్దాం. ఇది టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ అనేది మనం గత సంవత్సరం కూడా చేసుకున్నాం, చాలా బాగా చేసాం. దానివల్ల ఏంటంటే టీచర్స్కి, పేరెంట్స్కి ఎంతో అనుసంధానం జరిగి ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవడం, పిల్లల తాలూకా చదువుల విషయాలు కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా బాగుందని మనకు ఫీడ్బ్యాక్ రావడం. కాబట్టి ఇంత మారుమూల పార్వతీపురం మన్యం జిల్లా, గిరిజనుల జిల్లా, ఈ జిల్లాలో పాలకొండ నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం, భామిని పూర్తిగా గిరిజన మండలం. అక్కడ వచ్చి ఒక స్కూల్లో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మనందరూ అదృష్టం. కాబట్టి అందరూ హృదయపూర్వకంగా స్వాగతం పలికి ఆ ప్రోగ్రాన్ని మనస్ఫూర్తిగా అందరూ కూడా సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా జిల్లా మంత్రిగా కోరుకుంటున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు ఒక 3-4 గంటల ప్రెస్ మీట్ అయ్యింది. చూసాం, అందరం చూసాం. ఎప్పుడో కానీ పాపం ఆయన ఆ తాడేపల్లి కొంప లేకపోతే ఆ బెంగళూరు కొంప వదిలి కానీ రారాయి. ఈరోజు వచ్చి చిలక పలుకులన్నీ పలుకుతున్నారు. ఏంటంటే వచ్చి రావడంతోనే ఫస్ట్ ఏడుపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్. ఈ 3 పేర్లు చెప్పి తిడితే గాని ఆయనకి తిన్నది అరగదు. మీరు క్లియర్గా చూడండి, కావాలంటే ఎక్కడ ఏ మీటింగ్ లో చూడండి, ఏం చెయ్యండి, ఈ 3 పేర్లు చెప్పాలి, ఆ ముగ్గురిని తిట్టాలి. ఈరోజు అంటే ఆయనకి గిరిజనుల మీద ఎంత మమకారం అని ప్రజలు అనుకోవాలని ఆయన గిరిజన పిల్లలు ఇలా అయిపోతున్నారు, ఇలా ఉంది, ఏమిటి అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఈ మాటలో నాకు అర్థం కూడా కాదు. వాళ్ళు గత 5 సంవత్సరాలలో వాళ్ళు ప్రభుత్వం ఉండేటప్పుడు గిరిజనులు ఎంత చులకన చేశారు, ఎంత చులకనగా చూశారు. 18 పథకాలు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డైనా వేసిన పాపాన పోయారా? మీ అందరికీ ఇక్కడ తెలుసు. 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేయడం కాదు సరికదా, ఒక గుంతైనా కప్పారా? అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎన్ని కబుర్లు మాట్లాడుతున్నారు అనంటే గిరిజనులంట, హాస్టల్ అంట, పిల్లలంట, అదంట, అన్నము పురుగులు ఏవో చెప్తున్నారు. ఆయన నీకు మనస్సాక్షి ఉందయ్యా అని అడుగుతున్నాను నేను. జగన్ రెడ్డి మనస్సాక్షి ఉందా నిజంగాను? ఆ రోజు యాక్చువల్ గత 5 సంవత్సరాల్లో పిల్లలు హాస్టల్లో ఉండేటప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క హాస్టల్కైనా వెళ్ళి చూసిన పాపాన పోయారా మీరు? ఒక్క హాస్టల్కైనా 5 సంవత్సరాల్లో మహానుభావుడు పదవెక్కాడు. ఈరోజు మాకు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా వచ్చేస్తున్నాయి, ఏమిటిది అని అడుగుతున్నాడు ఆయన. అయ్యా, వర్షాలు పడుతున్నాయి, లేదా వరదలు వస్తున్నాయి, తుఫాన్లు ఏవో వస్తున్నాయి అని అంటే అవి చిన్న చిత్తగా వస్తాయి వెళ్తాయి. ప్రాణ నష్టం అసలు లేదు, ఆస్తి నష్టం కొంత ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు. కానీ మహానుభావుడు మీరు ఎక్కారు కుర్చీ, కరోనా వచ్చింది, దానికి అసలు ఏదైనా నివారణ ఉందా? మీ అందరికీ తెలియదా? అలాంటి కరోనా ఏమన్నాడు, బ్లీచింగ్ పౌడర్ జల్లి ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని పడుకోండి చాలన్నాడు ఈయన. ఈయనేమో ఈరోజు శుద్ధమైన కబుర్లన్నీ చెప్తున్నాడు ఈయన.
ప్రకృతి వైపరీత్యాలట. మీరు వచ్చి అతలాకుతలం అయిపోయింది రాష్ట్రం మొత్తం. 20, 21, 22 కనీసం ఈ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల్లో జనాలు బయటికి రాలేకపోయారు. వందలాది మంది చనిపోయారు. వేలాది మంది హాస్పిటల్లో ఉండిపోయారు. మీరు కబుర్లాడతారా? ఏం మాటలు మాట్లాడుతున్నారంటే, మీరు హాస్టల్లో భోజనం ఎప్పుడైనా తిన్నారా మీరు? హాస్టల్లో ఎలా ఉంటారు పిల్లలు మీకు తెలుసా అసలు? ఎన్ని కబుర్లు ఆడుతున్నారంటే, అసలు ఎన్ని హాస్టల్ రాష్ట్రంలో ఉన్నాయో మీకు తెలుసా అసలు? గిరిజన పిల్లల గురించి ఈ రోజు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారే మీరు. ఎందుకు? సంధ్యారాన్ని తిట్టడానికా? ఈ రోజు ఒక గిరిజన శాఖ మంత్రి సంధ్యారాన్ని నా పేరు పెట్టి తిడుతున్నారే మీరు. ఆవిడ ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా అని అడుగుతున్నారే. మీరు ఇంతకు ముందు ఏ గాడిదలు కార్చేవారో ఆ మిగిలిపోయిన గాడిదలు ఈ రోజు నేను కాస్తున్నానని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు అసలు మనుషులు, మానవత్వం, విలువలు అసలు తెలియదు. ఈరోజు 757 గిరిజన హాస్టల్స్ లో భోజనం సన్నబియ్యంతో పెడుతున్నాం. మీకు ఆ విషయం తెలుసా? మీరు గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక ప్లేట్ గాని, గ్లాస్ గాని, ట్రంక్ బాక్స్ గాని, ఒక దుప్పటి గాని, ఒక బెడ్షీట్ గాని, ఒక రగ్గు గాని ఏది ఇవ్వకుండా పిల్లల్ని 5 సంవత్సరాలు మీరు హింసించారు. ఆ విషయం మీకు గుర్తుందా? మేమొచ్చిన తరువాత అవన్నీ ఇచ్చాం. మీరు గత టైంలో పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వబడుతుందని ఇవ్వకుండా తోకముడి చేసిన సంగతి మీకు గుర్తుందా? అది మేమొచ్చిన తర్వాత ఇచ్చాం. ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో 68 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. అలాగే ఎంటీఎఫ్ అని మెయింటెనెన్స్ గ్రాంట్ అని 28,46,00,000 మీరు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ మొత్తం సొమ్ము మేము వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ఎవరెవరైనా తిడుతున్నారో సీఎం, డిప్యూటీ సీఎం అని, వాళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. కళ్ళు తెరుచుకొని మాట్లాడండి ఫస్ట్ మీరు. అలాగే మీరు ఏదో మాట్లాడుతున్నారే, ఫీజు యాజమాన్యానికి చెల్లించకుండా మీరు చేసినటువంటి చాలా 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 వింతలు ఉన్నాయి. వాటిని 107,03,00,000 రూపాయలు మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే మేము ఇచ్చాం. మీరేదో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని మాట్లాడుతున్నారు. 3 గంటలు 4 గంటల ప్రెస్ మీట్ చూసుకొని మాట్లాడారు కదా మీరు. మీ వీటికి సమాధానం చెప్పగలరా మీరు? ఇంకా మీరు గత 5 సంవత్సరాలు ఒక ఏఎన్ఎంలు పెట్టలేదు. ఒక డాక్టర్ చూసాడో లేదో మీకు తెలియదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎంని 757 హాస్టల్స్కి కూడా అటాచ్ చేశాం. 199 గురుకులాలు ఉంటే గురుకులాల్లో పూర్తిగా ఏఎన్ఎంస్ని అక్కడ పోస్టింగ్ చేశాం. ఈరోజు పిల్లల తాలూకా మంచి చెడ్డ అక్కడ చూసుకోవడానికి ఏఎన్ఎంలు ఉన్నారు. అలాగే మీరు మాట్లాడుతున్నటువంటి ఇంకోటి ఏంటంటే, మీకు గత 5 సంవత్సరాలు మీకు ఇవ్వనటువంటి కూడా మీకు అన్ని చెప్పాను. మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలో గిరిజన విద్యార్థులకి ట్రంక్ బాక్సులు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్టేషనరీ ఐటెంలు ఇవన్నీ సరఫరా మీరు చేయలేదు. మేము వచ్చిన తర్వాత 1,80,00,000తో ట్రంక్ బాక్సులు ఇచ్చాం. 5,85,00,000 రూపాయలతో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఇచ్చాం. 6,60,00,000 రూపాయలతో స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చాం. 12,49,00,000తో స్టేషనరీ ఐటమ్స్ అన్ని ఇచ్చాం. అలాగే మొత్తం 1,42,000 మంది విద్యార్థులకు, హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా మేము ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. డైట్ ఛార్జీలు కూడా నువ్వు బకాయి పెట్టి వెళ్ళిపోయావు. జగన్ రెడ్డి వినిపిస్తుందా? డైట్ ఛార్జీలన్నీ బకాయి పెట్టి వెళ్ళిపోతే దానికి 105 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. మరి ఏంటయ్యా మీరు చేసింది? ఏం మాట్లాడుతున్నారు? పేపర్ పట్టుకొని చదివేసి మమ్మల్ని తిట్టడానికా? మనస్సాక్షి ఉందా అసలు మీకు? అంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి కూడా తెలియదు. తరువాత టీచర్స్ కూడా అప్పుడు ఎంతమంది ఉన్నారు? గత 5 సంవత్సరాలు ఒక్క టీచర్నైనా మీరు తీశారా? ఒక్క టీచర్నైనా 5 సంవత్సరాలు కూడా
వాలంటీర్లు తప్ప ఇంకో ఉద్యోగం లేదు. ఆ వాలంటీర్లు కూడా మీకు మీరే చెప్తున్నారు. కేవలంగా పూర్తి స్థాయిలో 100% వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను వేసుకుంటామనే వేసుకున్నారు మీరు. వాలంటీర్లు వేసుకొని పోనీ వాళ్ళ నుంచారా? మీరు దిగక ముందే వాలంటీర్లకి ఎక్స్‌టెన్షన్ కూడా ఇవ్వడం మానేసి మీరు దిగిపోయారు. అలాంటిది ఈరోజు టీచర్లు 16,500 టీచర్ పోస్టులు రాష్ట్రం మొత్తం మీద తీసాం. కేవలం మా ఐటీడీఏల్లో అంటే మా గిరిజన శాఖలో 2024 పోస్టులు తీయడం జరిగింది. అందులో 1143 గురుకులాల్లో పోస్ట్ చేసాం. 881 ఆశ్రమ స్కూల్స్‌లో పోస్ట్ చేసి ఒక్క తరగతికి ఒక ఈరోజు లోకేష్ గారు వస్తున్నారు. ఈరోజు కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తల మీటింగ్‌లో కార్యకర్తలు ఏం చెప్పాలి అని అన్నా కేవలం పాల్గొన్న కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఎవ్వరు ఉండరు. కాబట్టి ఎవరైనా కార్యకర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలనుకున్నా, పార్టీ గురించి చెప్పాలనుకున్నా, పార్టీ పరిస్థితి వివరించాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా సార్‌కి అవకాశం ఇస్తారు. సార్ సాయంత్రం మాట్లాడొచ్చు. అంటే పార్టిసిపేట్ చేయటం అంటే దాదాపు 500-600 మంది పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యమైన కార్యకర్తలందరూ అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్‌లు, కుటుంబ సాధికార సారథులు అందులో చేస్తారు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఉంది అంటే మాట్లాడొచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.